చూడండి దీనిలో ఎస్టిమేట్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్. దీనిలో మనకి ఇవన్నీ కూడా ఎక్స్ విలువవి, ఎక్స్ విలువ అంటే మీకు ఆర్గ్యుమెంట్స్ ఇవి. తర్వాత వై విలువ అంటే దీనికి ఇది ఫంక్షన్ వాల్యూస్. వై విలువ అంటే ఫంక్షన్ వాల్యూస్ ఆర్ ఇంట్రీస్ అంట. ఇక్కడ ఎక్స్ ఒకటి ఉన్నప్పుడు వై 2, ఎక్స్ 2 ఉన్నప్పుడు వై 4, ఎక్స్ 3 ఉన్నప్పుడు వై 8, ఎక్స్ 4 ఉన్నప్పుడు వై మిస్ అయింది. ఎక్స్ 4 అయినప్పుడు వై విలువ అంత అది మిస్ అయింది. అలాగే 5 ఉన్నప్పుడు 32, 6 ఉన్నప్పుడు 64, 7 ఉన్నప్పుడు 128. అలా మీకు ఎక్స్కి కరస్పాండింగ్ వై ఇచ్చాడు, కానీ ఇక్కడ 4కి మాత్రం మిస్ అయింది. ఈ మిస్సింగ్ టర్మ్ మీరు కనుక్కోవాలి. ఈ మిస్సింగ్ టర్మ్ మీరు కనుక్కోవాలి. దీనికి 5 మార్క్స్ దొరుకుతుంది ఎక్కువ. దీనిలో కంపల్సరీగా ఈ మిస్సింగ్ టర్మ్ అనేది 5 మార్క్స్ ఎక్కువ సార్లు అడుగుతాడు. సో జాగ్రత్తగా మీరు ఫాలో ఉంది. ఇక్కడ మిస్సింగ్ టర్మ్ మీకు ఇది కనుక్కోవాలి. అంటే వై ఎక్స్ 4 ఉన్నప్పుడు వై 4 ఎంత, వై 4 ఎంత, ఇది వై 1, వై 2, వై 3, వై 4 మీకు కావాలి, వై 5, వై 6, వై 7. ఇది అంటే మీకు వై 4 మీకు కనుక్కోవాలి. దీని మిస్సింగ్ టర్మ్ అనేది వై 4 అనేది మీరు కనుక్కోవాలి. ఇలా దానికోసం మీకు ఇక్కడ ఎన్ని విలువలు ఇచ్చాడు, మొత్తం 7 విలువలు ఇచ్చాడు. గివెన్ 7 వాల్యూస్, అది ఇంక్లూడింగ్ మిస్సింగ్ టర్మ్ కూడా. 7 values ఇంక్లూడింగ్ మిస్సింగ్ టర్మ్ అంటే మిస్ అయిన పదంతో కలిపి మనకి మొత్తం 7 విలువలు ఉన్నాయి. 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7. అయితే మనం ఇక్కడ ఎన్ని ఉపయోగిస్తున్నారు, ఒకేసారి 3, 3, 6 ఉపయోగిస్తున్నారు. వీ హ్యావ్ యూజ్డ్ 6 values. మనం ప్రైజ్ ఇక్కడ 6 విలువలు ఉపయోగిస్తున్నారు. మొత్తం 7 ఇస్తే 7 ఒకటి మిస్ అయ్యింది. ఆ మిస్సింగ్ టర్మ్తో కలిపి 7. అయితే మనం ఒకేసారి ఇప్పుడు ఏది ఉపయోగిస్తున్నాము, 6 ఉపయోగిస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ యూజ్డ్ 6 values ఎట్ ఎ టైం. 6 values ఎట్ ఎ టైం అంటే మనం ఇక్కడ 6 విలువలు ఉపయోగిస్తాం. ఇక్కడ 6 విలువలు ఉపయోగిస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈజ్ assumed that ఇక్కడ 6 values ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ డెల్టా పవర్ 6 ఇక్కడ 6 values ఉపయోగిస్తే డెల్టా పవర్ 6, 5 ఉపయోగిస్తే డెల్టా పవర్ 5. మరి ఇక్కడ ఒకే విలువ కావాలి కాబట్టి ఆ డెల్టా పవర్ 6 ఆఫ్ వై ఇక్కడ మనకి మా ఎక్స్ విలువ మొదటి 1, ఎక్స్ విలువ 1, ఫస్ట్ విలువ 1 కాబట్టి y1 = 0 తీసుకుంటాం. దీన్ని జాగ్రత్తగా సరే 5 మార్క్స్ తీసుకోవచ్చు. దీనికి మనకు మొత్తం 7 విలువలు ఉన్నాయి. 7లో మనకు ఉపయోగించింది 6 విలువలు ఉపయోగిస్తున్నాం కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 6 ఉపయోగిస్తున్నాం కాబట్టి డెల్టా పవర్ 6 ఆఫ్ వై. ఇక్కడ మీకు మొదటి విలువ 1, x1 ఆఫ్ 1, y1 = సఫిక్స్. అంటే x1 అయితే ఇది y విలువ, అంటే దీని ఏమంటారు y1 అంటారు. y1 = y2 = 4, y3 = ఈ y1 మనకి ఈ మొదటి విలువ 1 కాబట్టి y1 రాస్తాం. తర్వాత మనకి దీనికి ఈ మిస్సింగ్ టర్మ్ అంటే మనకి ఎంత కావాలి, y4 మీకు కావాలి. y4 మీకు కనుక్కోవాలి. దానికోసం ఇక్కడ డెల్టా పర్సెంట్, డెల్టా అంటే మీకు ఆల్రెడీ రాశారు. డెల్టా అంటే డెల్టా ఇమాజినేషన్, డెల్టా = E-1 రాశారు ఆల్రెడీ. డెల్టా = E-1. సో ఇక్కడ డెల్టా పవర్ 6 అంటే E-1 హోల్ పవర్ 6 ఆఫ్ y1 = 0. డెల్టా అంటే E-1, డెల్టా ఇమాజినేషన్, డెల్టా E-1 కాబట్టి డెల్టా పవర్ E-1 రాసాం. y పవర్ 6 = అదే హోల్ పవర్ 6 = ఇది మీకు ఎలా ఉంది, మీకు ఆల్రెడీ మీరు 10th క్లాస్ పాస్కల్ సిద్ధాంతం ఉపయోగించారు. పాస్కల్ సిద్ధాంతం లేదా బైనాన్ థియరం. ఇక్కడ బైనాన్ థియరంలో మీకు విభజన సిద్ధాంతం x + y హోల్ పవర్ n = ఇక్కడ x4n + nc1 into x⁻n - y + nc2 into x⁻n - y² అండ్ సో ఆన్. లాస్ట్ వచ్చేప్పటికి అంటే మొట్టమొదటి nc0 1 అవుతుంది, లాస్ట్ nc కూడా 1 అవుతుంది. దానికి y4n రాస్తాయి. మొట్టమొదటి x4n, తర్వాత nc1 nc2 అని చెప్పుకోండి. కలిగి నెక్స్ట్ x4n - కాకపోతే y కాబట్టి వస్తుంది. సో వచ్చేప్పుడు x రాస్తారు. ఇది బైనాన్ థియరం. దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు x అంటే ఏముంది, yn మైనస్ అవుతుంది. x అంటే ఏముంది, yn మైనస్ అవుతుంది. ఇక్కడ n అంటే 6. సో అక్కడ x4 అంటే e⁴ 6. ఇక్కడ x అంటే n అంటే 6.
ఈ పవర్ 6 తర్వాత LCM 6c1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఈ పవర్ 5 ఉంటుంది n మైనస్ 5 ఇంటూ వై అంటే మీకు -1 ప్లస్ NC2 అంటే 62 ఇంటూ అక్కడ దీనిలో ఎక్స్ పవర్ n మైనస్ 20 ఈ పవర్ n మైనస్ 20 6 మైనస్ 4 అవుతుంది అండ్ ఎక్స్ ఈ ఆధారంతో వస్తే వై కాదు అలాగే తర్వాత వై స్క్వేర్ -1 స్క్వేర్ తర్వాత ప్లస్ 63 ఇంటూ e టు పవర్ క్యూబ్డ్ ఇది -1 క్యూబ్డ్ ప్లస్ 64 ఇంటూ e టు పవర్ స్క్వేర్ -1 టు పవర్ 4 ప్లస్ 65 ఇంటూ e ఇంటూ -1 టు పవర్ 5 ప్లస్ లాస్ట్ మీకు -1 టు పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 లాస్ట్ y పవర్ అంటే -1 పవర్ ఇప్పుడు అనేది 6 దాన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మీకు e పవర్ 6 తర్వాత హాఫ్ y1 ఈ మొత్తానికి హాఫ్ y1 పడుతుంది ఈ మొత్తానికి హాఫ్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ మొత్తానికి హాఫ్ y1 e పవర్ 6 ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ 61 అంటే 6 అవుతుంది 6 ఇంటూ e టు ద పవర్ 5 తర్వాత ఇక్కడ ఈ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 62 ఉంది ఇక్కడ 62 అంటే మీకు 6 నుంచి 2 సార్లు కలిపి బై 2 బై ఇక్కడ అంటే ఎంత అవుతుంది ఇది 3 సార్లు పోతే 3 15 ఉంటుంది అంటే ప్లస్ 15 ఇక్కడ మైనస్ ప్లస్ అయింది ఇంటూ e టు ద పవర్ 4 తర్వాత 63 అంటే 63 మీకు 6 నుంచి 3 సార్లు కలిపి బై 3 ఫ్యాక్టర్ కూడా 3 6 కొట్టుకు 20 ఇక్కడ మైనస్ ఉంది దీనిలో మైనస్ ఇప్పుడు మైనస్ అవుతుంది మైనస్ కూడా మైనస్ అయ్యి అంటే ప్లస్ మైనస్ ఆటోమేటిక్ వస్తాయి ఇక 62 మీకు 20 ఇంటూ ఇక్కడ ఈ క్యూబ్ e టు పవర్ 654 ఇంటూ ఈ క్యూబ్ నెక్స్ట్ ఇక్కడ -2 ప్లస్ అయ్యి -2 ప్లస్ అయ్యి 64 అన్న 6 మైనస్ 4 62 అన్న ఒకటి 64 అన్న 6 మైనస్ 4 రెండు ఒకటి 62 మీకు ఎంత ఇక్కడ 15 వేసాం ప్లస్ 15 ఇంటూ ఈ స్క్వేర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి -2 ప్లస్ అయ్యి మైనస్ అవుతుంది మైనస్ తర్వాత ఇక్కడ 65 అన్న తర్వాత 6 మైనస్ 5 61 ఒకటి అండ్ 16 అంటే 6 ఇంటూ ఈ ఉంటుంది ఈ పవర్ 1 ఈ ఉంటుంది నెక్స్ట్ -2 పవర్ ప్లస్ అయ్యి -4 6 ప్లస్ అయింది ప్లస్ 1 ఆఫ్ y1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ మనకి ఇవన్నీ కూడా బైనాంతరంలో ఉపయోగించాం విపరీత గుణకాలు ఎప్పుడు కూడా మొదటిది ఫస్ట్ ఈక్వల్ ఉంటాయి రెండోది ఇంటించి రెండోది ఈక్వల్ ఉంటాయి ఇంటించి మూడు ఈక్వల్ ఉంటాయి మధ్యలో లేవు ఇది మనకి ఎక్స్పాన్షన్ దీనిలో 6 e-1 4 పవర్ 6కి ఎక్స్పాన్షన్ అంటే బైలాన్ థియరీ ప్రకారం ఎక్స్పాండ్ చేసి ద్విపద సిద్ధాంతం మీరు హై స్కూల్ నేర్చుకుని ఇంటర్మీడియట్ కూడా చేశారు ఆ ద్విపద సిద్ధాంతం ఇది ఆ ద్విపద సిద్ధాంతం ప్రకారం ఎక్స్పాండ్ చేసాం దీనిలో ఎక్స్ అంటే ఈ ఉంది y ఇంటూ -1 మీద ప్లస్ మైనస్ ఆల్రెడీ ప్లస్ మైనస్ ఆల్రెడీ వస్తాయి తర్వాత దిస్ ఇస్ ఈక్వల్ టు e పవర్ 6 ఆఫ్ y1 దీనిలో e పవర్ 6 ఆఫ్ y1 అలాగే ఇక్కడ దీనిలో e పవర్ 6 ఆఫ్ y1 -5 ఇంటూ e టు ద పవర్ 5 ఆఫ్ y1 ప్లస్ 15 ఇంటూ e టు ద పవర్ 4 ఆఫ్ y1 తర్వాత -20 ఇంటూ e క్యూబ్డ్ ఆఫ్ y1 తర్వాత ప్లస్ 15 ఇంటూ e స్క్వేర్డ్ ఆఫ్ y1 -6 ఇంటూ e టు ద పవర్ 1 ఆఫ్ y1 ప్లస్ 1 ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ అంటే మీకు ఆల్రెడీ రాశారు ఈ టు ద పవర్ ఎకనామిక్స్ అంటే మీకు ఈ పవర్ అంటే ఆల్రెడీ ఎన్లార్జ్మెంట్ ఆపరేటర్ డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ ఎన్లార్జ్మెంట్ అది డిస్ప్లేస్మెంట్ ఆపరేటర్ అంటే ఇక్కడ ఏం ఈ e పవర్ 6 ఆఫ్ y1 అంటే y1 ప్లస్ 6 అనమాట ఈ రెండు కలపాలి 6 ప్లస్ 1 అంటే y1 ప్లస్ 6 y1 ప్లస్ 6 అలాగే -6 ఇంటూ e టు ద పవర్ 5 ఆఫ్ y1 అంటే y1 ప్లస్ 5 అలాగే ప్లస్ 15 ఇంటూ
e to the power of 4 అంటే ఈజ్ ఇక్కడ y1 y1 ప్లస్ 4 అలాగే మైనస్ 20 ఇంటూ ఈ క్యూబ్ ఆఫ్ y1 అంటే y1 ప్లస్ 3 అలాగే ప్లస్ 15 ఇంటూ ఈ స్క్వేర్ ఆఫ్ y1 అంటే y1 ప్లస్ 2 మైనస్ 6 ఇంటూ y1 ప్లస్ 1 ప్లస్ y1 ఈజ్ ఇక్కడ అంటే ఇక్కడ y7 మైనస్ 6 ఇంటూ y6 తర్వాత 15 ఇంటూ y5 నెక్స్ట్ మైనస్ 20 ఇంటూ y4 తర్వాత ప్లస్ 15 ఇంటూ y3 మైనస్ 6 ఇంటూ y2 ప్లస్ y1 ఈజ్ ఇక్కడ ప్లస్ y1 ఈజ్ ఇక్కడ తర్వాత వాడు మీరు రాశాడు ఇక్కడ మీకు ఎక్స్ ఒకటినప్పుడు y ఈజ్ ఇక్కడ అంటే y1 ఈజ్ ఇక్కడ 2 y2 ఈజ్ ఇక్కడ 4 y3 ఈజ్ ఇక్కడ 8 and దీనిలో y7 y7 అంటే y7 128 తర్వాత మైనస్ 6 ఇంటూ y6 అంటే 64 తర్వాత ప్లస్ 15 ఇంటూ y5 అంటే 32 తర్వాత మైనస్ 20 ఇంటూ y4 ఈ y4 మనకు కావాలి మనకు కనుక్కోవాలి మైనస్ 20 ఇంటూ y4 మీకు కావాలి అలాగే ప్లస్ 15 ఇంటూ y3 ఇక్కడ మీకు 8 తర్వాత మైనస్ 6 ఇంటూ y2 ఇప్పుడు y2 అంటే 4 తర్వాత ప్లస్ y1 అంటే మీకు 2 ఇప్పుడు సింప్లిఫై చేసి y4 మనకి మిస్సింగ్ ఇక్కడ y విలువ అంటే y4 మనకు కావాల్సిన మిస్సింగ్ అంటే 128 మైనస్ 6 64 24 36 మైనస్ ప్లస్ 15 32 మీకు 15 అంటే 5 10 1 0 5 10 16 2 3 అంటే ఈజ్ ఈక్వల్ టు 0 8 4 80 48 మైనస్ 20 y4 మనం కనుక్కోవాలి 18 80 120 120 మైనస్ 24 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు దీనిలో ఈ ప్లస్ చూడండి 128 ప్లస్ వీటిలో 128 తర్వాత 480 నెక్స్ట్ 120 ప్లస్ అంటే 8 10 1 0 తర్వాత 2 10 13 1 3 ఆ తర్వాత 1 4 5 2 7 30 తర్వాత మైనస్ చూడండి మైనస్లో 384 తర్వాత మైనస్ 24 మైనస్ 24 మైనస్లో 384 ఒకటి 24 ఈ రెండు కలిపితే 4 4 8 8 10 1 0 4 8 నేను 4 తీసివేయి 15 2 2 3 22 అంటే మైనస్ 20 y4 ప్లస్ 3 22 ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత అప్పుడు 20 y4 ఈజ్ ఈక్వల్ టు 3 22 y4 ఈజ్ ఈక్వల్ టు 3 22 బై 20 y4 ఈజ్ ఈక్వల్ టు 3 22 బై 20 అంటే ఇక్కడ ముందు 2తో భాగిస్తే 2 డివైడ్ చేస్తే ఏమవుతుంది 2 డివైడ్ చేస్తే 3 2 20 అంటే ఇక్కడ 3 2 2 అనేది ఒకసారి పోతుంది 5 10 150 ఉంటుంది 150 15 పాయింట్ is equal to 15.1 is equal to 15.1 చూడండి ఒకసారి కన్నా ఈ గుణకాలు తీసుకొని ఉండేది ఒకసారి చూడండి దీంట్లో మిస్సింగ్ టర్మ్ ఆ మిస్సింగ్ టర్మ్ అనేది మనకి ఇక్కడ y4 అన్నమాట మామూలుగా అయితే మనకి ఇక్కడ యాక్చువల్గా 16 వస్తుంది మామూలుగా 4 8 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 టు పవర్ 16 కలిసి 15 పై ఇది మనకి మిస్సింగ్ టర్మ్ y4 ఎక్కువ అడుగుతున్నాడు ఆ మిస్సింగ్ టర్మ్ లెక్క అనేది ఎక్కువ అడుగుతున్నాడు చూడండి
ఇది మిషన్ టర్మ్ ఇలా కలుపుకోవాలి. అంటే మిషన్ టర్మ్ అంటే వీటిలో మనకి ఎన్ని ఇచ్చాడు, తర్వాత ఎన్ని ఉపయోగిస్తున్నాం, 6 ఉపయోగిస్తున్నాం. 6 ఉపయోగిస్తున్నాం కాబట్టి డెల్టా పవర్ 6 ఆఫ్ ఇక్కడ y ఇది 1గా ఫస్ట్ వీళ్ళు 1 అయితే 1 వేస్తాం, 0 0 వేస్తాం, 2 అయితే 2 వేస్తాం, ఆ y1 0 వేస్తాం. ఇక డెల్టా అంటే మనకి ఈ-1ని బైనామియల్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేసి ఇయర్ని మీకు ఎనర్జీని ఆపరేట్ దాని విలువ తెలుసు రాసేస్తే వాటి మీకు మిస్సింగ్ టర్మ్. తర్వాత ఇంకోటి దీనిలో మిస్సింగ్ టర్మ్ అనేది 2 లెక్కలు. obtain next problem. obtain the estimate of the missing figures. Estimate of the missing figures in the following table. In the following table. అంటే ఈ క్రింది పట్టికలో మిస్సింగ్ టర్మ్స్ 2 ఉన్నాయి, 2 కలుపుకోవాలి. అది మీకు పడిచింది ఎక్స్, తర్వాత ఇక్కడ వైఎక్స్ ఇచ్చాడు. వైఎక్స్ ఇక్కడ ఎక్స్ 2.0, అప్పుడు దీని విలువ 0.135. నెక్స్ట్ 2.1 దీని విలువ మిస్ అయింది. అలాగే 2.2 దీనిలో 0.111. అలాగే 2.3 దీని విలువ 0.100. అలాగే 2.4 ఇక్కడ మిస్ అయింది, దాని విలువ మిస్ అయింది. అలాగే 2.5 దీని విలువ 0.082. అలాగే నెక్స్ట్ 2.6 దీని విలువ 0.074. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా మిస్సింగ్ టర్మ్స్ 2 ఉన్నాయి. ఇంతకుముందు లెక్కలు ఒకటే మిస్సింగ్ టర్మ్. ఇక్కడ మిస్సింగ్ టర్మ్స్ 2 కలుపుకోవాలి. అంటే y2.1 y2.4 కలుపుకోవాలి. దీనిలో ఎక్స్ అనేది 2.1 వచ్చినప్పుడు y2 ఇది 2.1 అంటే మనం మిస్ అయింది, ఇది కలుపుకోవాలి. తర్వాత 2.2 ఉన్నప్పుడు విలువ ఎక్స్ 2.4 ఉన్నప్పుడు మిస్ అయింది, అవి 2 కలుపుకోవాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది మిస్సింగ్ టర్మ్స్ 2 కావాలి. అవి y2.1 ఎంత, అలాగే y2.4 పడుతుంది. y2.4 మిస్సింగ్ టర్మ్స్, ఆ 2 మిస్సింగ్ టర్మ్స్ కనుక్కోండి. దానికోసం ఇక్కడ ఏంటి మనకి ఎన్ని విలువ ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 విలువ ఇచ్చాడు. అయితే మనం ఎన్నో ఉపయోగిస్తున్నాం, 1 2 3 4 5 ఉపయోగిస్తాం. ఎందుకంటే 6 ఉపయోగించాం, మనకు 5 ఉపయోగిస్తున్నాం కాబట్టి we used 5 values at a time. ఎందుకంటే ఏంటి 6 ఉపయోగించాం, ఇప్పుడు 5 ఉపయోగిస్తున్నాం. 1 2 3 4 5 ఉపయోగిస్తున్నాం. సో 5 ఉపయోగిస్తున్నప్పుడు 5 వాల్యూస్ ఉపయోగిస్తున్నాం. అయితే మనకి 2 విలువలు కావాలి, 2 సమీకరణం కావాలి. ఇందులో 1 విలువ కాబట్టి 1 సమీకరణం, ఆ 1 సమీకరణం విలువ కనుక ఇక్కడ మనకి 2 విలువలు కాబట్టి 2 సమీకరణం కావాలి. ఆ 2 సమీకరణం కోసం ఏం చేస్తారు, సో ఇక్కడ 5 విలువలు ఉపయోగిస్తాం కాబట్టి therefore assume that delta to power 5 ఇక్కడ delta to power 5 ఇందుకు delta power 6 6 ఉపయోగించాం కాబట్టి delta power 6, ఇక్కడ 5 ఉపయోగిస్తాం కాబట్టి delta power 5. మనకు 2 విలువలు కాబట్టి 2 సమీకరణం కావాలి. 2 సమీకరణం మొట్టమొదటి ఏంటి 2.0 delta power 5 ఆఫ్ y 2.0 is equal to 0. ఇది ముందు y1 ఇక్కడ x ఇక్కడ ఉన్నప్పుడు y 2.0 అలా 2 కాదు కాబట్టి అండ్ delta to power 5 2 y 2.1 is equal to 0. ఇది ముందు 1 కాబట్టి ఇక్కడ x ఉంటుంది కాబట్టి y1 ఉపయోగించాలి, delta power 6 ఉపయోగించాలి, delta power 6 y1. ఇక్కడ మనకి 2 విలువలు కాదు కాబట్టి ఒకటి ఏంటంటే delta power 5 ఆఫ్ y 2.0 అలాగే delta power 5 ఆఫ్ 2.1 2 ఉపయోగించిన 2 సమీకరణం. మొదటి 2 ఇంతకుముందు మొదటి ఫస్ట్ తీసుకున్నా 2 కూడా
దానికి ఇంత ముందులాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసి రెండు సమీకరణం వస్తాయి. రెండు సమీకరణం సాల్వ్ చేసి మనకి ఎక్స్ ఒకటి వై ఒకటి లాగా ఎక్స్ బై రెండు సాల్వ్ చేస్తే ఎక్స్ ఒకటి వై ఒకటి రెండు. ఇప్పుడు మొట్టమొదటి తీసుకోండి, డెల్టా టు పవర్ 5 ఆఫ్ y 2.0 is equal to 0. డెల్టా అంటే మీకు ఎంత ముందు రాశాను, డెల్టా d minus 1 ఆఫ్ 5 y 2.0 is equal to 0. ఇంత ముందరగా ఇది బైనామియల్ థియరం. బైనామియల్ థియరం మనకి x plus y 4n is equal to మొట్టమొదటి x4n plus nc1 into x to the power n minus y plus nc2 into x to the power n minus y square and so on. లాస్ట్ వచ్చేప్పటికి y4n ఒకటి ఉంది. ఇప్పుడు 4/5 ఇక్కడ దీనిలో x4n అంటే e to the power 5, ఇక్కడ x అంటే y, e, n అంటే 5 ప్లస్ ఇక్కడ nc1 అంటే 5c1 ఇంటూ x4n minus 1 e to the power 5 minus 1 4 ఉంటుంది ఇంటూ y into మైనస్ 1 వస్తుంది, y అంటే మైనస్ 1. అలాగే ప్లస్ నెక్స్ట్ 5c2 nc2 5c ఇంటూ e to the power 4 3 అవుతుంది ఇంటూ మైనస్ 1 స్క్వేర్ అవుతుంది ప్లస్ 5c3 ఇంటూ ఈ స్క్వేర్ తర్వాత మైనస్ 1 క్యూబ్డ్ అలాగే 5c4 ఇంటూ ఈ ఇంటూ మైనస్ 1 to the power 4 ప్లస్ లాస్ట్ వచ్చేప్పటికి మైనస్ 1 మైనస్ 1 4 5 ఉంటుంది ఈజీగా. లాస్ట్లో y 4 ఇక్కడ y అంటే మైనస్ 1 4 4 అంటే n ఆఫ్ ఇక్కడ ఆఫ్ y ఆఫ్ y 2.0 ఆఫ్ y 2.0 ఈజ్ ఈక్వల్ 0 ఆఫ్ y 2.0 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ దీన్ని ఇంకొక ఎక్స్పెండ్ ఎందుకు ఇలాగనే ఎక్స్పెండ్ ఎక్స్పెన్షన్ అంటే e to the power 5 e to the power 5 తర్వాత ఇక్కడ మైనస్ 5c1 అంటే 5 e to the power 4. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, 5c2 అంటే i రెండు సార్లు దగ్గరికి బై 2 బై 2 వేయాలి అంటే ఇక్కడ ఏమో 2 సార్లు 10 ఉంటుంది 2 10 ప్లస్ 10 ఇంటూ ఈ క్యూబ్. తర్వాత ఇక్కడ మైనస్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5c3 అంటే 5c3 అన్న 5c 5 మైనస్ 3 5c2 రెండు ఒకటే ఇక్కడ అంటే 10 అవుతుంది ఈ స్క్వేర్. తర్వాత ఈ మైనస్ 2/4 ప్లస్ అవుతుంది, 5c4 అన్నా 5c1 అన్నా ఒకటే 5c4 అన్న 5c4 5 మైనస్ 4 1 అన్నా ఒకటే 5 అవుతుంది 5 ఇంటూ ఈ ఉంటుంది 5 ఇంటూ ఈ ఉంటుంది మైనస్ 2 ప్లస్ అయ్యి తర్వాత మైనస్ 2/4 5 మైనస్ 1 ఆ y 2.0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు తర్వాత దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y e to the power 5 ఆఫ్ y 2.0 అంటే y 2.5 ఈ 5 కలుస్తుంది y 2.5 మైనస్ 5 ఇంటూ y 2.4 ప్లస్ 10 ఇంటూ y 2.3 అలాగే మైనస్ 10 ఇంటూ y ఇక్కడ y 2 ఈ స్క్వేర్ ఆఫ్ y 2.0 అంటే మనకి రెండు కలుస్తుంది అంటే y 2.2 ప్లస్ 5 ఇంటూ ఇది ఒకటి ఇక్కడ y 2.1 మైనస్ y 2.0 ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ ఈ పవర్ 1 ఆఫ్ 2.1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు y 2.5 అంటే y 2.5 అంటే y 2. x ఇక్కడ 2.5 అంటే y 2.5 ఈజ్ ఈక్వల్ టు 0.082 మైనస్ 5 ఇంటూ y 2.4 మనకు కావాలి మిస్ అయింది y 2.4 మనకు కనుక్కోవాలి. తర్వాత ప్లస్ 10 ఇంటూ y 2.3 0.1 తర్వాత నెక్స్ట్ మైనస్ 10 ఇంటూ y 2.2 మీకు 0.111 నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ y 2.1 మనకు కావాలి మిస్ అయింది y 2.1 వచ్చేస్తాం మైనస్ y 2.0 అంటే మైనస్
y2.0 అంటే ఈజ్ ఈక్వల్ 0.135 ఈజ్ ఈక్వల్ 0. సింప్లిఫై మైనస్ 5 ఇంటూ y2.2 లేదా 5 ఇంటూ y2.1 5 ఇంటూ y2.1 మైనస్ 5 ఇంటూ y2.4 తర్వాత ఇది కలపండి. ఇది కలిపేందుకు 0.2 ఇవి 0.082 ఇది 10th మల్టిప్లై చేస్తే 1 అయింది 1 ఇది 10th మల్టిప్లై చేస్తే ఇది 10th మల్టిప్లై చేస్తే 1 0 0 అనేది 1 అవుతుంది. తర్వాత ప్లస్ చూడండి ఈ రెండు ప్లస్లు అంటే 1.082 ఈ ప్లస్లు ఈ రెండు ప్లస్లు. తర్వాత మైనస్ చూడండి మైనస్ ఇది ఉంటుంది 10th మల్టిప్లై ఎంత అవుతుంది మైనస్ 10th మల్టిప్లై 1.11 అవుతుంది. అలాగే 0.135 అంటే కలిపి 5 4 2 1.245 వచ్చి 1.08 తీసివేయి. అంటే మైనస్ ఎక్కువ మైనస్ ఎక్కువ అంటే ఇక్కడ 5 నుంచి 2 పోతే 3 14 నుంచి 8 పోతే 6 1 0.163 మైనస్ 0.163 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇక్కడ 5 ఇంటూ y.21 మైనస్ 5 ఇంటూ y.24 ఈజ్ ఈక్వల్ 0.163. ఇది ఒక సమీకరణం ఉంటుంది. అంటే y2.4 y2.1 మా కాలంలో సమీకరణం. ఇది రెండు సమీకరణం అనుకోండి. రెండు సమీకరణం అంటే ఇంకో రెండు ఉంది కదా 10⁵ ఆఫ్ y2.1 అది కూడా అనుకోండి. రెండు సమీకరణంలో నెక్స్ట్ అగైన్ రెండు సమీకరణంలో 10⁵ ఆఫ్ y2.1 ఈజ్ ఈక్వల్ 10⁵ అంటే ఇప్పుడు e-1 4/5 ఆఫ్ y2.1 ఈజ్ ఈక్వల్ e-4/5 అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసామే ఇది మొత్తం ఇదే అంటే y2.5 మైనస్ 5 ఇంటూ y2.4 ప్లస్ 10 ఇంటూ y2.3 మైనస్ 10 ఇంటూ y2.2 అలాగే ప్లస్ 5 ఇంటూ y2.1 మైనస్ 5 y2.0 ఆఫ్ y2.1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇంతకుముందులాగా ఈ y ఇక్కడ కిందో ఇది e-5 హోల్ టు పవర్ 5 ఉంటుంది e⁵ మైనస్ 5 ఇంటూ e⁴ ప్లస్ 10 ఇంటూ e³ మైనస్ 10 ఇంటూ e² ప్లస్ 5 ఇంటూ e మైనస్ 1 ఆఫ్ y2.1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు e⁵ ఆఫ్ y2.1 అంటే y2.6 2.1 ప్లస్ 5 y2.6 మైనస్ 5 ఇంటూ e⁴ ఆఫ్ y2.5 అంటే 4 ప్లస్ 1 5 అలాగే ప్లస్ 10 ఇంటూ e⁴ క్యూబ్ అంటే y2.48 2 1 ప్లస్ 3 అలాగే మైనస్ 10 ఇంటూ y2.3 2 ప్లస్ 1 అని ఇక్కడ గాబా ఉంటున్నప్పుడు 5 ఇంటూ e⁵ 5 ఇంటూ e⁴ అంటే y2.2 మైనస్ y2.1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వాడు ఇంటూ రాసేది y2.6 అంటే 0.074 తర్వాత మైనస్ 5 ఇంటూ y2.5 0.082 తర్వాత ప్లస్ 10 ఇంటూ y2.4 మనకు కావాలి మైనస్ 10 ఇంటూ y2.3 అంటే 0.100 అలాగే ప్లస్ 5 ఇంటూ y2.2 అనేది y2.2 మీకు 0.111 0.211
వై 2.1. తర్వాత నెక్స్ట్ 5 ఇంటూ వై 2.2 అంటే 0.01 మైనస్ వై 2.1 మనకు కావాలి. వై 2.1 మనకు కావాలి ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు దాన్ని సింపుల్ పెట్టి ఇప్పుడు 0.074 నెక్స్ట్ మైనస్ 5 మల్టిప్లికేషన్ మైనస్ 5 10 1 0 5 40 1 40 0.0410 5 10 1 0 5 40 0.410 తర్వాత ప్లస్ 10 ఇంటూ వై 2.4 మనకు కావాలి. మైనస్ 10 మల్టిప్లికేషన్ ఇక్కడ మైనస్ 1 నెక్స్ట్ 5 మల్టిప్లికేషన్ 0.555 మైనస్ వై 2.2 1 మనకు కావాలి. ఇప్పుడు దీనిలో 10 ఇంటూ వై 2.4 మైనస్ వై 2.1 ఇవన్నీ కలపండి. ఇవన్నీ కలిపితే ప్లస్ చూడండి, ప్లస్ వచ్చేప్పటికి ఈ రెండు ఉన్నాయి ప్లస్లో 0.074 0.5 ఉంది 9 5 1 2 6 0. ఇవి ప్లస్లు. మైనస్ చూడండి, మైనస్ వచ్చేప్పటికి 1.410 ఎందుకంటే మైనస్ 1.4 నుంచి 0.629 తీసిపెట్టి 10 నుంచి 9 1 తర్వాత 10 నుంచి వెళ్ళిపోతే 8. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 13 నుంచి 6 పోతే 7. ఇక్కడ 13 నుంచి 6 పోతే 7 అండ్ 0.781 మైనస్ 0.781 ఇజుకల్ అంటే 10 into వై 2.4 తర్వాత మైనస్ వై 2.1 ఇజుకల్ 0.781 ఇది రెండు. ఇప్పుడు మనకి వై 2.4 వై 2.2 రెండు సమీకరణం సాల్వ్ చేయండి. ఈ వై 2.1 వై 2.4 రెండు సమీకరణం రెండు సాల్వ్ చేయండి. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఇది 5 ఇంటూ ఉంది ఇక్కడ బై సాల్వింగ్ 1 and 2 బై సాల్వింగ్ 1 and 2 బడ్జెట్ ఇక్కడ వై 2.1 ఇక్కడ 5 ఉంది మొత్తం 5 చేయండి. ఒకటైతే భావించండి, ఒకటైతే భావించేస్తే వై 2.1 మైనస్ వై 2.4 ఇది ఇక్కడ అయితే భాగిస్తే 0.1 అయిపోదు కాబట్టి 0 వేస్తాం. 16 3 15 1 మిగులుతుంది 13 13 అయితే 2 10 2 మిగులుతుంది 4 అయితే భాగిస్తే ఇక్కడ 0.1 1లో 0 వేసాం. 16 3 సార్లు పోయింది 3 10 1 3 13లో 2 10 10 అయితే ఇంకా 2 ఉంటుంది 13 3 ఇక్కడ 3 సార్లు 3 15 1 ఉంది 13లో 2 సార్లు 2 10 3 ఉంటుంది 3లో మీకు 30 అయితే మీకు 5 ఉంటుంది. అలాగే రెండో సమీకరణం రెండోది మైనస్ వై 2.1 ప్లస్ 10 ఇంటూ వై 2.4 ఈజ్ ఇక్కడ 0.781 రెండు కలపండి. రెండు కలిపితే ఇది కొట్టుపోయి 10 నుంచి ఓడిపోతే 9 ఇంటూ వై 2.4 రెండు కలిపి మైనస్ ప్లస్ కొట్టుపోయి 10 మైనస్ 1 అంటే 9 ఇంటూ వై 2.4. అలా ఇక్కడ రెండు కలిపితే ఇక్కడ 0 ఉన్నట్లు ఇక్కడ 3 వేసేసి అక్కడ కలిపి 3 4 తర్వాత 3 11 1 8 0. వై 2.4 ఈజ్ ఈక్వల్ టు 0.814/9 అది 0.2 ఇరవై 11 0 వేసాం. తర్వాత 81లో 9 81
తర్వాత 0 ఉంటుంది 4, 4 అంటే 40, 40 అంటే 4 36 అంటే ఇక్కడ మీకు 0.904 ఉంటుంది, 0.904. ఇది మీకు y2.4, y2.4. తర్వాత అక్కడి నుంచి y2.1 ఎంత అంటే మీకు ఊర్లో ప్రెషర్ ఉంటుంది. ఊర్లో ప్రెషర్ ఇస్తే ఒకటి నుంచి ఇలా ఒకటి నుంచి ఇక్కడ y2.1 is equal to 0.033 plus y2.4 is equal to 0.033 plus y2.4 and 0.0904, 904 అంటే నాకు రెండు కాదు 4, 3 అది y2.1 అంటే y2.1 is equal to 0.123, అలాగే y2.4 is equal to 0.905. ఈ వాటి మిస్సింగ్ టర్మ్స్. ఈ మిస్సింగ్ టర్మ్లో ఒక లెక్క అడుగుతున్నాడు. ఇప్పుడు మిస్సింగ్ టర్మ్స్లో మీకు కంపల్సరీగా ఒక లెక్క అడుగుతున్నాడు. వాటిలో కంపల్సరీ లెక్క అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీగా 5 మార్క్ ఒకటి అడుగుతున్నాడు. మిస్సింగ్ టర్మ్ అనేది మిస్సింగ్ టర్మ్ అనేది ఎక్కువ అడుగుతున్నాడు. సో అది మీకు కంపల్సరీగా ఈ 2 లెక్కల్లో ఒకటి అడుగుతాడు ఎక్కువగా, 2 మిస్ కాకుండా చూడండి. ఇది మనకి గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఈ చాప్టర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఇవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్పోలేషన్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్లో ఇంటర్పోలేషన్. ఆ ఇంటర్పోలేషన్లో సపోజ్ x1, x2, x3 అండ్ సో ఆన్ xn ఆర్ ఇవన్నీ ఎక్స్లు ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు. ఆర్గ్యుమెంట్స్ విత్ ఈక్వల్ స్పేస్డ్ అంటే ఇప్పుడు సపోజ్ 2, 4, 6, 8, 10 అట్లా ఉన్నాయనుకోండి. అప్పుడు 10 - 8 2, అలాగే 8 - 6 2, 6 - 4 2, 4 - ఇది అది ఈక్వల్ స్పేస్ ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈక్వల్ స్పేస్ అంటారు. ఈక్వల్ స్పేస్డ్. తర్వాత వీటిలో అండ్ f(x1), f(x2), f(x3) అండ్ సో ఆన్ f(xn). ఇవేంటివి? వాటి ఫంక్షన్ వాల్యూస్ ఆర్ ఎంట్రీస్ అంటారు. ఆర్ ఎంట్రీస్ ఆర్ ఫంక్షనల్ వాల్యూస్. H is interval difference. H అనేది ఇంటర్వల్ డిఫరెన్స్. తర్వాత ఈ ద కాల్కులేషన్ చూసారా? ద కాల్కులేషన్ ఆఫ్ ఫంక్షనల్ వాల్యూస్. Either inside the table or outside the table is called interpolation. దీనిలో మనకి ఇవన్నీ కూడా ఎక్స్లు అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం. అవన్నీ ఎలా ఉండాలి?
ఈక్వల్ స్పేస్ అంటే ఈ డిఫరెన్స్ 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 అని కాల్ చేయడం అనమాట. అలా తర్వాత ఇవన్నీ ఫంక్షన్ వాల్యూస్ ఆర్ ఎంట్రీస్ అంటాం. హెచ్ఎల్ ఇంటర్వల్ డిఫరెన్స్. తర్వాత ఈ కాల్ చేసిన ఫంక్షన్ వాల్యూస్ ఉన్నాయే, ఫంక్షన్ వాల్యూ అనేవి టేబుల్ ద్వారా ఉపయోగించుకుని కనుక్కోవచ్చు, వితౌట్ టేబుల్ కనుక్కోవచ్చు. అవన్నీ కనుక్కోవటం ఏమంటారు? ఇంటర్పోలేషన్. ఈ ఇంటర్పోలేషన్ అనేది నెక్స్ట్ దీనిలో థియరం ఉంది. ఆ థియరంలో దాన్ని బట్టి లెక్క ఉండి నెక్స్ట్ క్లాస్ చెప్తాను.